ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెళ్లి చూపులు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చూపులకి వెళ్ళే ముందు ఇరు కుటుంబాలు అసలు ఏం చూసుకోవాలండి? అంటే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏం చూడాలంటావు? సంబంధం అయిపోయి అంతా ఓకే అయినాకే కదా పెళ్లి చూపులకి వెళ్తారు. అలా అంటే ఇదివరకు రోజులు మారినాయి కదా. అసలు ఈ జనరేషన్కి మనం ఎట్లా మాట్లాడుకోవాలో కూడా తెలియని పరిస్థితి కదండి. చూపులకి ఏముంది, చూపులు అని ఏదో మాట చెప్తారు. అమ్మ నాన్న పిల్లాడు మేనత్త మేనమామ బాబాయి తాతయ్య వెళ్ళే రోజులైతే లేవు. ఏవో సినిమాల్లో బాగా కనపడుతున్నాయి. హెచ్చుగా అమ్మాయి అబ్బాయి కలుస్తున్నారు ఎక్కడో చోట, చాలా ఇళ్లలో కదా. ఆ తర్వాత పేరెంట్స్ కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. మామయ్యలు తాతయ్యలు మేనమామల్ని ముత్తవతల్లుల్ని పిలిచే రోజైతే అసలు తగ్గిపోయింది. అమ్మాయి పెళ్లి కుదిరింది అని తాత నాయనమ్మ కూడా అమ్మా నాన్న జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం మానేసాం. అన్ని చోట్ల కాదు కానీ ఓవరాల్గా మానేసినట్టే. మనం దానికి సినిమాలు కూడా దానికి దోహదపడుతూ ఉంటాయి. మన కొంచెం తమిళ సినిమాలు చూస్తే పెళ్లి సంబంధం అనగానే అందరు కట్టకట్టుకుని వెళ్తున్నట్టుగా చూపిస్తారు. ఇప్పటికీ మన దగ్గర పెళ్లి సంబంధం అనగానే అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నట్టుగా చూపిస్తున్నారు కొత్తగా. ఇవాళ రేపు కరెక్ట్గా చెప్పారు. అంతే. అవును, తమిళ సినిమాలు ఇప్పటికీ కూడా వాళ్ళ పంచెలు పట్టు చీరలు జెండా పువ్వులు అవి మార్చరు. మన వాళ్ళు స్టైలిష్గా జుట్లు విరబోసుకున్న వాళ్ళు కానీ మనం అంతా హిందీ వాళ్ళని ఇమిటేట్ చేస్తాం ఇవాళ రేపు. నిజమే జయ, నేనేమి ఇది ఎక్కిరించటం కాదు. అవును, అట్లాగే జరుగుతుంది కదా. మనకి ఇటీవల కాలంలో మా అక్కయ్య కూతురు పెళ్ళింది అంటే మగపిల్లల పెళ్ళిళ్ళు వాటంతా అయిపోయినాయి అనుకో, ఏదో రకంగా. అమ్మాయి పెళ్ళికి మాత్రం పిల్లాడు మాట్లాడుకున్నారు. వాళ్ళమ్మా నాన్న వీళ్ళమ్మా నాన్న కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళమ్మా నాన్నకి వీళ్ళమ్మా నాన్నకి వాళ్ళు చెప్పుకున్నారు, మా పిల్లగారికి వెళ్తే ఫలానా వాళ్ళ పిల్లతో సంబంధం కుదిరిద్ది. అంతే. గుంపుగా పోయి మేమేమి పెళ్లి చూపులకి వాటికి వెళ్ళాల. పెళ్లి చూపులకి వెళ్ళిన 1-2 చోట్ల పెళ్లి చూపులకి జనాలు వచ్చింది చూసాం కానీ అవేం పెద్దగా సక్సెస్ కాల. ఈ గోలంతా ఎందుకు, సింపుల్గా మనం ప్రచారం కూడా కదగా. వాళ్ళు 6 మంది వస్తారు, అందరూ మనతో మాట్లాడతారు, అక్కర్లేని వ్యవహారాలు. ఈ గోలంతా ఎందుకు, హాయిగా ఇలా చేద్దాం అని పెట్టుకుంటున్నారు. ఇదంతా పెళ్లి చూపులు అనగా ఇదివరకు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ కోసం స్వీట్లని హాట్లని ఇల్లు సర్దుకోవటం సామాన్లు సవరించుకోవటం వాళ్ళని వ్యవహారాలు ఉండేవి. ఇప్పుడు ఆ గోల ఏం లేదు. పోతారు హాయిగా వాళ్ళ దారి వాళ్ళు ఏ హోటల్లోనో గిట్లోనో ఎక్కడో మాట్లాడుకుంటారు. ఇళ్లలో కూడా కాదు, ఇళ్లలో ఆ కల్చర్ కూడా మానేసాం. అది మానేసాం. కాకపోతే ఒక సంబంధం అంటూ కుదిరిస్తే జనరల్గా చూసేవి వాళ్ళవి మనవి గోత్రాలు అంటే ఒకే క్యాస్ట్లో పెళ్లి చేసుకునేటప్పుడు తర్వాత వాళ్ళ చుట్టాలు ఎవరు, వాళ్ళ పక్కాలు ఏమిటి, ఈయన ఉద్యోగం ఏమిటి, పిల్ల తండ్రి ఏం చేస్తాడు కదా, పిల్లాడి తండ్రి ఏం చేస్తాడు, తల్లి ఏం చేస్తుంది, వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, ఫ్యామిలీతో వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా, వీళ్ళేమైనా ఆయనకు కానీ ఆవిడకి కానీ రెండో పెళ్ళా, ఫస్ట్ మ్యారేజెస్ అయినా ఇవి ఎంక్వైరీ చేసుకుంటారు ఎవరైనా జనరల్గా చేసేది. తర్వాత ఉద్యోగాలు, అబ్బాయి ఉద్యోగం ఏమిటి, అతను ఎక్కడ చదివాడు, ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్, ఆ తండ్రి జాబ్ ప్రొఫైల్. మనకి రేపొద్దున ఏంటంటే మన పిల్ల మీద వీళ్ళ బాధ్యత పడకూడదు. అమ్మా నాన్న ఇద్దరు ఉద్యోగస్తులైతే మన పని రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. మనుషుల్ని బాధ్యతగా చూడాలి, డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి. ఇది ఒకటి చూస్తారు. అన్ని చోట్ల అది కుదరదు అనుకో. ఆస్తి స్వాస్తి ఏమున్నాయి, ఏవో ఇల్లుంది వాకిలుంది చెప్తారు. అవి ఏమైనా స్ప్లిట్స్లో ఉన్నాయా, ఉమ్మడి కుటుంబాల నుంచి వస్తాయా, వీళ్ళకి ఉమ్మడి ఆస్తా, ఏమిస్తారు పిల్లకి లేదా పిల్లాడికి, ఏమొస్తుంది వెనకాల. అంటే ఇదంతా కూడా వాటితో అయినా పెళ్ళిళ్ళు అని అడిగితే వాటితోటే కాదు కానీ అవి కావాల్సిందే కూడా. అంతే కదా, మనం ఎంత కాదన్నా అది అవునే. అంతే కదా రమ్మగారు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులతో పాటు అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా అని ఈ రోజున అడగాలి, కనుక్కోవాల్సింది. చాలామంది అడుగుతున్నారు కూడా, బ్లడ్ టెస్ట్లు అవి చేయించేవాళ్ళు. అది కూడా కనపడుతుంది కదా, బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. అవును, మేము చేయిస్తాము, మా పిల్ల రిపోర్ట్స్ ఇవి, మీ అబ్బాయి రిపోర్ట్స్ ఇవ్వండి అని. దీంతోపాటు ఇంకో జాబులు ఉద్యోగాలు, ఎక్కడ చదివారు, చదివిన చోట ఎట్లా ఉన్నారు, అక్కడ కాలేజీ ఎవరైనా ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా, అబ్రాడ్లో కనుక ఉద్యోగస్తులు అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేసుకోవాలి కదండి. అబ్రాడ్లోనే కాదు, ఇండియాలో కూడా. ఇండియాలో కూడా ప్రతి చోట కూడా జాబ్ ప్రొఫైల్ ఖచ్చితంగా మనకి తెలియాలి, అటు ఇటు కూడా. ఇది వాళ్ళు తుమ్మితే ఊడే ముక్కు అయితే ఆ ఉద్యోగాన్ని చూసుకుని దిగితే కష్టం కదా. అవును కదా. ఆ పిల్లకి పేరుతో ఒక అమ్మాయిదే అనుకోండి, అమ్మాయికి దగ్గర ఎంత బంగారం ఉంది, పిల్లకి ఏం బంగారం పెడతారు, ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు అమ్మాయి ఆ డబ్బుని ఏం చేసింది, అవి అడుగుతున్నారు. అడగాలి అని చెప్పట్లా, అడుగుతున్నారు అని చెప్తున్నా. అబ్బాయి ఏం చేశాడో కూడా చెప్పాలిగా. అప్పుడు
ఖచ్చితంగా. ఏదైనా ప్లాన్ చేసుకున్నారా, ఏదైనా సేవ్ చేశారా? జనరల్గా ఖర్చులు అయిపోతాయి. అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు అటు అమ్మా నాన్నకి ఖర్చు అవుతాయి, ఇటు అమ్మా నాన్నకి ఖర్చు అవుతాయి. వీళ్ళే వాడేసుకుంటారు, వీళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా, అది ఒకటి అడగాలి. సేవింగ్స్ ఉన్నాయి, ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా అతనికి కానీ ఆ అమ్మాయికి కానీ. చాలామంది జయ ఇటీవల మనం చూసిన కేసుల్లో ఈ పెళ్ళి అయింది, ఓ 2-3 నెలల తర్వాత నా కమిట్మెంట్స్ ఉన్నాయి అంటాడు అబ్బాయి. అది పెళ్ళికి ముందే చెప్పచ్చుగా. కమిట్మెంట్స్ ఉన్నాయంటే దిగేవాళ్ళు దిగని వాళ్ళు చెప్పరు. నీ ఈ అమ్మాయి ఉద్యోగం, అమ్మాయి కూడా అతనికి ఒక 10 లక్షలు వస్తుంది, పోనీ ఒక 5 లక్షలు, సంవత్సరానికి ఒక 15 లక్షలు. ఈ అమ్మాయి కూడా ఒక 10 లక్షలు 12 లక్షలు ఉందనుకుందాం ఏడాదికి. అంటే పరాణం 12 lakhs అంటే నెలకు 1,00,000, అంతా రాపైన 80,000 అయినా చేతికి వస్తుంది. ఆ అబ్బాయికి ఇంకా ఎక్కువే వస్తుంది. కానీ అంత డబ్బు చూపించాడు, నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, నీ డబ్బులు వాడమంటాడు. అందరు ఆడపిల్లలు దానికి ఒప్పుకోరు కదా. నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని పెళ్ళికి ముందే చెప్పాలి అబ్బాయి. అమ్మాయి కూడా నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, మా పేరెంట్స్ని నేను చూసుకోవాలి, లేదా మా చెల్లెల్ని నేను చదివించాలి, మా నాన్న వాళ్ళు ఇల్లు కడుతుంటే నేను కమిట్ అయ్యాను, నేను వాళ్ళకి కొంత ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, లేదా నేను ఎల్ఐసీలో ఇవ్వనే సంవత్సరానికి ఇంత కట్ అయిపోతుంది నాకు అనే మాటని క్లియర్గా ఈ మాట్లాడుకునేటప్పుడు మన కమిట్మెంట్ ఏంటి అనేది మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఒడంబడ్డాకే పెళ్లి చూపులు, పెద్దవాళ్ళు నలుగురు కూర్చునేది. దీంతో పాటుగా ఇటీవల కాలంలో నేను తరచుగా వింటున్నమాట, హ్యాబిట్స్ ఉన్నాయా అనేది ప్రశ్నించినప్పుడు క్లియర్గా సమాధానం చెప్పాలి. నిజాలు. ఇష్టమైతేనే చేసుకుంటారు, లేకపోతే మానేస్తారు. ఈ ఒక్క కారణంతో ఎందుకు మానేయాలి అని మీ హ్యాబిట్స్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే చాలా తలకాయ నొప్పి. నేను 2 కేసులు చెప్తా, చాలా రోజుల క్రితం, ఇటీవల కాలంలో విన్న కేసులు కావు. వీళ్ళు ఇద్దరు వెజిటేరియన్ ఫ్యామిలీస్. అడిగేందుకు ఏమి లేదు, ఏదో మాట వరుసకి ఏమీ లేదు మేము ఇద్దరం వెజిటేరియన్స్ అనే చెప్పుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అడగల, ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకున్నారు. తీరా ఆ అమ్మాయి భయంకర చికెన్ ఫ్యాన్, ప్రతి వారము KFCలో తింటుందట పాప. దానికి అట్రాక్ట్ అయిపోతుంది ఫుడ్కి. తర్వాత వర్క్ చేసే చోట బెంగాలీలు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫిష్ కూడా అలవాటు ఉంది ఆ అమ్మాయికి, కానీ ఫాండ్ ఆఫ్ చికెన్. వాట్ ఎవర్ ఇట్, నాన్ వెజ్ అలవాటు ఉంది అంతే. అది చికెనా ఫిషా పక్కన నేనేమన్నా ఇంట్లో చేస్తానన్నానా అంటుంది అమ్మాయి. బాగుంది లాజిక్. నేనే ఇంట్లో చేస్తాను అనలేదు కదా, నా దారి నేను తినేస్తాను. ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చికెన్ లాలీపాప్ వైపే అమ్మాయి దృష్టి ఉంటుంది. బయటకు వెళ్ళినట్టు ఇప్పుడే కదా తినాలి, నేనే నిన్ను తినమన్నానా అంటుంది. అతను ఇలా నాన్ వెజ్ తినే ప్రాక్టీస్ ఉండే పిల్లకి పుట్టే పిల్లలకి ఆటోమేటిక్గా ఫాండ్ ఆఫ్ నాన్ వెజ్ అవుతారేమోనని భయం అంట అబ్బాయికి. బాగుంది కదా, నన్ను క్షమించండి అమ్మా ఈ విషయం బయటికి చెప్తున్నందుకు. ఇక చెప్పాల్సిందే వచ్చిందనమాట సమస్య. ఇదొకటి. అక్కడి నుంచి అబ్బాయిలు. రమగారు మీరేం చెప్పారండి? నేనేం చెప్పలేదమ్మా. అదేంటి రమగారు? వీళ్ళు నన్ను కేసు కాదు, ఇది వీళ్ళు ఫ్రెండ్స్. ఓకే, మరి ఇప్పుడు ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి చెప్పండి ముందు. దీని మీద డివోర్స్ తీసుకోండి అని చెప్పలేం కదా జయ. అయ్యో, అక్కడ దాకా ఆలోచిస్తామా? అంతగా కాదు, అమ్మాయి కొంచెం తగ్గించుకో, అతను ఉన్నప్పుడు చేయబోక. కాదండి, రేపు శుక్రవారం, రేపు ఇంట్లో పూజ ఉంది, ముందు రోజు రాత్రి తినేస్తే ఎలాగా? ఉపవాసం, నేను టిఫిన్ తింటా, ఓన్లీ స్నాక్గా చికెన్ తింటానంటుందా? చాలా బాగుంది. ఉంటారు. అవునవును, చెప్పలేకపోతాం. ఇది ఇప్పుడు చూడు, అమ్మాయిది అయితే మనకి నవ్వొస్తుంది, అదే అబ్బాయి అయితే సీరియస్గా తీసుకుంటాం రమ్మగారు. మనం ఇంత నవ్వుకుంటూ మాట్లాడుకోలేము, అంత మోసం చేశాడు అనుకుంటూ అనిపిస్తుంది. అదే కాదు జయ, ఎందుకో తెలుసా, చిన్న తేడా చెప్తా ఇక్కడ. ఎంత కాదన్నా అబ్బాయిలు ఇద్దరు మనం ఆడామగ ఆకాశంలో సగం సగం అనే డైలాగులు మాట్లాడుకున్నప్పటికీ ఆ మగవాళ్ళకి అలవాటు ఉంటే పెళ్ళాలతో చేయించాలని చూస్తారు, ట్రై చేస్తారు కదా. అవును, ఒప్పుకుంటావు నువ్వు 100% అండి. ఎందుకంటే మన సర్కిల్స్లోనే నాన్ వెజ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు, వెజిటేరియన్ అబ్బాయిలు చాలామంది కనపడతారు. వీళ్ళు సహించి ఊరుకుంటారు, కానీ ఇంట్లో వండరు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పాపం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, రుచి కదా తిని అని వదిలేస్తారు ప్రేమగా. అదే నాన్ వెజిటేరియన్ అబ్బాయిలు, వెజిటేరియన్ అమ్మాయిలు అయితే వండేవాళ్ళు కనపడుతున్నారు మనకి చాలామంది ఇళ్లలో కూడా. అంటే వెజిటేరియన్స్ కాదు, ఆడవాళ్ళు నేను తినండి, నేను ఎప్పుడో మానేశాను, మా ఆయన పిల్లలు తింటారు, నేను ఇంట్లో వంట చేస్తాను, వండుతారు. మనకు తెలీదా? అలాంటి వాళ్ళు మన సర్కిల్స్లోనే ఉంటారు కదా. అవును, ఆవిడ తినరు కానీ చేస్తారు. పండగల్లో, పబ్బాల్లో, పూజలప్పుడు కూడా కావాలంటే వండి అక్కడ పెడతారు, తినకుండా ఉంటారు. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా మానుకున్న వాళ్ళు.
ఇది ఒక సమస్య. ఇది ముందుగానే డిస్కస్ ఒకటి చేసుకోవాలి. మాట్లాడుకోండి. రెండోది హ్యాబిట్స్, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి, ఇతరత్ర గ్యాంబ్లింగ్ లాంటి సరదాలు ఉన్నాయి మీకు, బెట్టింగ్ సరదాలు, ఇవన్నీ వ్యసనాలే కదా, సరదా కాదు అది, అది వ్యసనం. వ్యసనాలే. వ్యసనాలు. ఈ వ్యసనాలు ఉన్నాయా అని వాళ్ళు ఆడపిల్లలు అడిగినప్పుడు కొంతమందికి మగవాళ్ళు డ్రింక్ చేసిన అది పెద్ద లిస్ట్ బాధాడుగా ఉంటున్నారు. ఈ సినిమాలు చూసి కదా నీదేం బ్రాండు అని సినిమా హీరోయిన్లతో అడిగిస్తున్నారు. వాడు క్యూట్గా చాక్లెట్ బాయ్ లాగా ఉంటాడు, వాడి బ్రాండ్ ఏదో ఈ స్వీట్ బేబీకి కావాలి, అంతే కదా. మా నాన్నది ఇది ఒకటే బ్రాండు. ఇలాంటి పిచ్చివాగులతో కదా ఈ తాగటం అనేది ఒక సహజమైన అలవాటుగా చేసేసాం మనం. ఇది ఒక పిచ్చివాగుడు, సోషల్ కల్చర్ లాగా నా అయిపోయింది. బోధ కల్చర్. ఆ తాగుడు ఎక్కువయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా, ఒళ్ళుపై తెలియకుండా, కొన్ని చోట్ల తాగుడు ఎక్కువై తల్లి చెల్లి తేడాలు తెలియటలా సొంత పిల్లల్ని కూడా పాడు చేసేస్తారు, చంపేస్తున్నారు వెధవ తాగుడు. ఇది చాలా సహజమైన క్రియగా సినిమాలు చూపించి 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 నేను ఒకళ్ళని అంటలా, అందరూ అంతే. అవును, ఇప్పుడు అభ్యంతరం లేని అభ్యంతరం లేని అమ్మాయిలు ఉంటారు, అభ్యంతరం ఉండే అమ్మాయిలు ఉంటారు. నీ దగ్గర ఉన్న నిజం ఏమిటో అబ్బాయి చెప్పి తీరాలి. మా పిల్లాడికి ఏం హ్యాబిట్స్ లేవని వెనకేసుకురాకండి తల్లులు, వాడికి అలవాటు ఉంది, హ్యాబిట్స్ ఉన్నాయి అని ఓపెన్గా ఒప్పుకోండి. దానివల్ల ఫర్దర్గా సమస్యలు లేకుండా ఉంటాయి. నంతి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కదా కదా. అవునండి. కాబట్టి మానేసుకుంటే మానేసుకుంటారు. ఆ ఓకే అనుకునే ఆడపిల్లలు పర్వాలేదు, మధ్యలో మనం కూడా కాస్త పుచ్చుకుందాం అనుకునేవాళ్ళు అంతే. పార్టీ అనగానే మందే కదా, మనకి పార్టీ అంటే రెండోది ఉందా జయ? అవునవును. అసలు తినడం కబుర్లు చెప్పుకోవడం అనేది పోయింది, తినడం తాగడమే ఉంది. కబుర్లు అనేది కొట్లాట్లు వస్తాయి చివరికి. చిన్న చిన్న పిల్లలు, జస్ట్ కాలేజీ పిల్లలు, రూపాయి సంపాదన లేని పిల్లలు కూడా, అమ్మా నాన్న ఇచ్చే డబ్బులతోటే పార్టీ చేసుకోవాల్సిన పిల్లలు కూడా మందు పార్టీలే చేసుకుంటున్నారు. చెయ్య అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సమాజాన్ని. వినేవి, చూసేవి, కనిపించేవి, ఎవరి దగ్గరైనా వినేవి, సినిమాల్లో చూడు, కథల్లో చూడు, నావెల్స్లో చూడు, ఎక్కడ చూడు ఇదే గోల. అవును, తాగేయటం. ఏమిటో చచ్చిపోతారో దానికోసం మనకు అర్థం కాదు. అంతే, దాని మీద మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా కానీ దీని మీద ఈ విషయం మాత్రం ముందుగానే ఖచ్చితంగా మీకు హ్యాబిట్స్ ఉంటే వివరంగా చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్ళి. ఎవరు ఒప్పుకుంటారండి అంటే మానేయి, మరి ఎవరు ఒప్పుకోరు. నీకు పెళ్లి కావాలంటే మానేసుకోవాలి అంతే. కనీసం దానికి నియమం పెట్టుకుని తగలబడితే ఇంత రోజు కాదు, వారము కాదు, భార్యతో ఉన్నప్పుడు కాదు, అలాంటి నియమాలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కాదు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కాదు, ఇది చెయ్యం అని అలాంటి నియమాలైనా పెట్టుకుంటే మీ బతుక్కి ఒక నియమం ఏడుస్తుంది, ఆ జీవితం సజావుగా వెళ్తుంది, మీ కంపానియన్స్ ఏడవకుండా ఉంటారు. అంతే. ఇలా ఆలోచించుకుని పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. ఇంకా అప్పుడు వీళ్ళకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇతరితర స్నేహాలు కానీ ఇలాంటివి ఉంటే డిస్కస్ చేసుకోవచ్చు అంటారా పెళ్లి చూపులకి? ఇప్పుడు ఈ రోజు కల్చర్ కదా, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు ఎంతమందితో మూవ్ అయ్యావు, మూవ్ ఇన్గా ఎవరితోటైనా ఉన్నావా, ఇవి కూడా అడిగేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పేవాళ్ళు చెప్తారు జయ, పెళ్ళిళ్ళు అయ్యాక పొసెసివ్గా ఉంటారు. ఈ రోజును బట్టి ఇదొక నిజానికి ఈ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు పెద్దవాళ్ళు. నేను ఒకటి చెప్తాను, నువ్వు ఏమైనా చెయ్యి, ఎలాగైనా ఉండు, వివాహం చేసుకున్నాక పెళ్ళి అని ఒక బంధంలోకి అడుగుపెట్టాక బంధానికి కట్టుబడి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. అది ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఉంటుంది, మీరు కూడా హాయిగా ఉంటారు. పెళ్ళికి ముందు రకరకాల వ్యవహారాలు ఎవరికైనా ఉంటున్నాయి. ఈ రోజున పెళ్లి చేసుకున్నాకైనా సరిగ్గా ఉండు, అది తప్పే. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత అస్సలు తప్పు చేయకండి, అస్సలు తప్పులు చేయొద్దు, పొరపాట్లు చేయొద్దు. ఏదైనా చేస్తే కన్ఫెస్ చేయండి, ఇది పొరపాటు ఇట్లా జరిగింది, ఇంకోసారి చేయను అని చెప్పుకోండి. బాంధవ్యాన్ని కాపాడుకోండి. మనం కష్టపడి చూసాం 100 పెళ్లి చూపులు చూసి ఓ పిల్లని పెళ్లి చేసుకుని 3వ నాటి నుంచి నువ్వు అది కొట్టుకు తెచ్చి 15వ రోజు నుంచి ఇట్లా లాయర్ దగ్గరికి వెళ్తామని ఏడాది తిరగకుండా ఆ లాయర్లను బాగు చేసి కోర్టుకి ఫీజు కట్టి మళ్ళీ కొత్త పెళ్లి చూపుల కోసం వెతుకుతావు కదా. దాని బదులు ఈ కుక్కతో ఒక వంకరగా ఉన్నదాన్ని సీదాగా చేసుకోవచ్చు కదా. వంకర బుద్ధి ఎందుకు? నువ్వు రెండోసారి కూడా ఇదే చేస్తావుగా. పెళ్ళి అంటూ నువ్వు బంధంలోకి అడుగు పెడుతున్నావు అంటే బంధం అనేది ఒక బాధ్యత, దాని పట్ల లాయల్గా ఉండాలి. మీ అమ్మ నాన్న పట్ల లాయల్గా ఉండవా? నువ్వు ఉంటావు కదా ఎవరైనా. మరి ఒక దీంతో పాటు స్పౌస్తో కూడా అలాగే ఉండాలి కదా, భార్యతోటో భర్తతోటో. బాంధవ్యాన్ని కాపాడుకోవాలంటే కొంచెం మనుషులు బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి. నువ్వు దానికి రెడీ అయ్యాకే దిగు పెళ్ళికి. నేను ఇంక ఇవేం చేయను, సరిగ్గా ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను, ఒక బంధానికి కట్టుబడి ఉంటాను అంటే మేము సన్యాసులు అయిపోవాలి. సన్యాసులు అవ్వమని చెప్పట్లా, సంసారులు అవ్వండి అని చెప్తున్నాం. ఇలా కనుక మనం మొదలు పెట్టుకుంటే
వాళ్ళని ఒప్పించి ఏదైనా ఏదో తాగాలో తిరగాలో ఎక్కడికో వెళ్ళాలో ఎవరినో కలవాలో చెప్పి చెయ్యి. చెప్పేంత దిల్దారుగా ఉంటే చక్కగా చేయొచ్చు. చెప్పవు, నువ్వు దొంగ పనులు చేస్తారు, అది చేయొద్దు. రైట్. సగం పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికి అదే కదా కారణం. అవునండి, అవును. అందుకని పెళ్లి చూపుల్లోకి ముందే కొంచెం ఓపెన్గా ఉండటం ఓపెన్గా ఉండండి. పెళ్లి చూపుల్లో మాట్లాడుకునేటప్పుడు కూడా ఏదో ఒక వాక్యం మాట్లాడుకుని సిగ్గుపడి మగవాళ్ళు ప్రశ్న అడిగితే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడకుండా దొంగ చూపులు చూసి ఆ రోజులు పోయినాయమ్మా. ఇప్పుడు అలా లేదు. ఆడమగ కలిసి చదువుకుంటున్నాం, అవునవును. ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం. ఓపెన్గా ఉండండి. మీ ఓపెన్నెస్ని నచ్చిన వాళ్ళే దిగుతారు, పెళ్లి చేసుకుంటారు. ఏదో ఒకటి పెళ్ళి అయిపోవాలి ముందు ఎలాగున్నా సరేనని మాత్రం తొందరపడిపోకండి. దానివల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి. వీటిని కొంచెం అమ్మా నాన్న కూడా ఈ దృష్టికోణంతో ఉండాలి. ఎస్, అమ్మాయి అబ్బాయితో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇరువైపుల పెద్దలు కూడా ఓపెన్గా ఉంటే కనుక సంబంధాలు విచ్ఛిన్నం కావు. చేసుకున్న సంబంధం చక్కగా సజావుగా ముందుకెళ్తుంది. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.